హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము బోటీ ఫ్రై అండ్ కర్రీ చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా కట్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ రెండు వేసి బాగా కలిపి వాష్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేసి వాష్ చేస్తున్నాను. బాగా క్లీన్ చేసామండి. ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేసాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలాగా వాటర్ పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. చాలా టైం పట్టిందండి ఇది క్లీన్ చేసుకోవడానికి మాత్రం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా పోపులోనే వేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో వేసే బదులు మనం ఆయిల్లో ఫస్ట్లోనే పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్లై చేసింది వేస్తే చాలా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసాము, ఒక 2 minutes వరకు. తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని ఇందులో వేసేస్తున్నాము. సగం కర్రీ చేస్తున్నాము, సగం ఫ్రై చేస్తున్నామండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు బోటీ ఫ్రై కోసము ఇది బాయిల్ చేసుకోవాలి. మిగతా సగం ఈ వాటర్లో వేసి బాయిల్ కోసం కొంచెము సాల్ట్, కొంచెం పసుపు ఈ రెండు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రై కోసం. ఇప్పుడు కర్రీకి చూద్దాము. చూడండి, రెండు ఒక్కొక్క స్టవ్ మీద పెట్టాము. అది ఇది చూపిస్తున్నాం మీకు. అది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం చూపిస్తున్నాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై కోసం అండి. అది ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని కూడా ఆనియన్స్ దగ్గరికి అవుతే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము. చూడండి, కర్రీ కూడా ఆయిల్ వాటర్ వేసాం కదా, అది కూడా మరుగుతుంది. బాగా దగ్గర పడాలి కర్రీ. అందులో మళ్ళీ ఫ్రై చూడండి, ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. ఇవి ఉడకబెట్టినవి కూడా ఇందులో వేసేస్తున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బోటీ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కదా, అంత ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రైకి. ఇప్పుడు కర్రీలో వాటర్ పోసాము ఇంతకుముందు. దాంట్లో కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇవి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇవి వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది. స్టార్టింగ్లో కొద్దిగా వేసాము. చూడండి, ఇందులో ఆయిల్ ఎక్కువైందని మళ్ళీ తీసి కొంచెం కర్రీలో కూడా వేసేస్తున్నాము. ఫ్రైలో ఆయిల్ ఎక్కువైపోయింది. ఫ్రైలో లాస్ట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. దించే ముందు కారం, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవాలి. వేయగానే